హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూస్ఫుల్ వెబ్సైట్ సిరీస్ పార్ట్ 9. ఈరోజు యూస్ఫుల్ వెబ్సైట్ ఏంటంటే buddyforstudy.com. ఇది స్కాలర్షిప్స్కి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి తెలిసిన పోర్టల్. అయితే ఇందులో నేను కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేస్తాను. ఏంటి అంటే ఇందులో చాలా స్కాలర్షిప్స్ ఉంటాయి. మీకు ఆల్వేస్ ఓపెన్, అప్కమింగ్ అండ్ లైవ్ స్కాలర్షిప్స్ అయితే మీకు ఇందులో పోస్ట్ చేస్తూ ఉంటారు. సో నేను మీకు ఒక స్కాలర్షిప్ని నామినేషన్గా చూపిస్తున్నాను. నామినేట్ స్టూడెంట్స్ అని ఉంటుంది. ఇదైతే నేను సెలెక్ట్ చేసింది డిఎన్టీ స్టూడెంట్స్కి ఫ్రీ కోచింగ్ స్కాలర్షిప్. అయితే దీన్ని మీరు ఇక్కడ ఎలిజిబిలిటీ అన్నీ చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. సో దీంట్లో మీకు అన్నీ ఇస్తూ ఉంటారు, అన్ని డాక్యుమెంట్స్ కావాలి, అన్నీ క్లియర్గా ఇస్తూ ఉంటారు. ఇవన్నీ చదివి మీరు గనక ఎలిజిబుల్ అయితే మాత్రమే అప్లై చేసుకోండి. ఈ స్కాలర్షిప్స్ అనేవి మీరు పోర్టల్లోనే కాదు, వాట్సాప్ ఛానల్ ద్వారా కూడా చూడొచ్చు. ఇక్కడ వాట్సాప్ ఛానల్లో చూసుకున్నట్టయితే మీకు అన్ని స్కాలర్షిప్ అప్డేట్స్ మీకు లభిస్తాయి. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి. ఇది చాలా మంచి విషయం. అండ్ ఆన్లైన్ డిగ్రీస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా టాలెంట్ స్కాలర్షిప్స్, ఇంకా చాలా స్కాలర్షిప్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళు ఎక్స్పర్ట్ టాక్ సిరీస్ అనే ఒక సెక్షన్స్ని కూడా కండక్ట్ చేస్తారు. సో మీకు ఏ స్కాలర్షిప్ తీసుకోవాలో తెలియకపోయినా వీళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే షేర్ చేయాలనుకుంటున్నానో అది ఫ్రాడ్ ప్రివెన్షన్. ఇలాంటి స్కాలర్షిప్ వెబ్సైట్స్ buddyforstudy.com కాదు, ఏ స్కాలర్షిప్ వెబ్సైట్లో అయినా సరే మీరు అప్లై చేసే ముందు ఫ్రాడ్ మెంబర్స్ లేదా సైబర్ క్రైమ్ నుంచి తప్పించుకోవడానికి కొన్ని గైడ్లైన్స్ అయితే ముందుగా మీరు చదివి తీరాలి. చాలామంది గైడ్లైన్స్ ఒక పేజీన్నర ఉన్నాయని చెప్పి స్కిప్ చేస్తారు. అలా అప్పుడు చేయకండి. ఎందుకు అంటే buddyforstudy.comలో పర్టికులర్లీ వాళ్ళు మొబైల్ నెంబర్స్ కానీ, ఓటీపీస్ కానీ, మీ ఆధార్ డీటెయిల్స్ కానీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే టైంలో అడగరు. అండ్ మోర్ ఓవర్ మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే buddyforstudy.com నుంచి రావాలి అంటే అది అఫీషియల్ ఈమెయిల్స్ అండ్ మొబైల్ నెంబర్స్ వీళ్ళు ఇచ్చిన లిస్ట్లో నుంచి కాకుండా వస్తే అప్పుడు మీరు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి రిపోర్ట్ చేయాలి. అండ్ వాళ్ళు ఇచ్చిన ఈమెయిల్ ఐడీస్ అండ్ మొబైల్ నెంబర్స్ వీటి నుంచి వస్తే మాత్రమే కమ్యూనికేషన్ వెరిఫై చేసుకొని అప్పుడు మీరు మూవ్ ఆన్ అవ్వాలి. అప్పటి వరకు మీరు ఎటువంటి డీటెయిల్స్ని వీళ్ళకి అందచేయకండి. అండ్ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంట్స్ని వితౌట్ కన్ఫర్మేషన్ అండ్ వెరిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కాలర్షిప్ అప్లై చేసినప్పుడు తప్పులు చేయొద్దు. అండ్ ఇలాంటి ఒక మంచి స్కాలర్షిప్ పోర్టల్లే ఎన్ఎస్పి, నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ కోసం కూడా నేను ప్రీవియస్ వీడియో చేశాను, కింద ట్యాగ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.